ఏపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై అనుమానం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ఎందుకు చెప్పలేదని నిలదీశారు. స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే అంశం పట్ల మేము నిశ్శబ్దంగా ఇది ప్రభుత్వ సంస్థగా ఉండాలి, సైడ్లో విలీనం అవ్వాలి, ఒకవేళ తీవ్రదొస్తే సైడ్లో విలీనం చేయాలి అని పట్టుకొని ఉంచా అనే అంశం మీద మాట్లాడాం. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా దీన్ని ఒక ప్రధాన అంశంగా తీసుకుని తప్పి చెడి కానీ ఈ ప్రాంతంలో కానీ కూటమి పార్టీకి సంబంధించిన నాయకులు కానీ గెలిస్తే దీన్ని వాళ్ళు సమర్థించే భావిస్తారు. దయచేసి అలాంటి పొరపాటు చేయొద్దని కూడా ప్రజలు కోరాం. ప్రజలు తీసుకున్న నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు కూటమి నా పెద్దల నాయకులు వచ్చి మేము దీన్ని కాపాడుకుంటాం, మమ్మల్ని నమ్మండి, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయమని మాటను చెప్పారు. ఆ మాట మీద కట్టుబడాలని కోరుతున్నాం. ఏదైతే ప్రజా సంఘాలు కానీ స్టీల్ ప్లాంట్ లో ఉన్న ఉద్యోగ సంఘాలు కానీ వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వాళ్ళతో పాటు మేము కూడా ఉద్యమం చేసి దీన్ని ఆపడమే ప్రధాన కర్తవ్యంగా విశాఖ ఉక్కు అందులో హక్కుని ఏదైతే ఉందో ఆ నాణ్యాన్ని కాపాడుకోవడానికి మా పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఎల్లవేళ కట్టుబడి ఉన్నామన్న విషయాన్ని తెలియజేస్తున్నాం.